చపాతీలు చేయడం కూడా పెద్ద వంటేనా అనుకోవద్దండి. చపాతీలు రాని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. చపాతీలు దూదుల్లాగా మృదువుగా రావడానికి మరియు రోజంతా సాఫ్ట్గా ఉండడానికి చాలామందికి తెలియని కొన్ని సీక్రెట్ టిప్స్ ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. చూసేసేయండి. ఫస్ట్ ఒక పెద్ద బౌల్ తీసుకొని 2 కప్పుల గోధుమ పిండి, ప్యూర్ గోధుమ పిండి ఇది. దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసేసి ఫింగర్స్తో కలుపుకొని, తర్వాత ఇక్కడ నేను మీరు గోరువెచ్చని పాలైనా గోరువెచ్చని నీళ్ళైనా వేసుకుంటే చపాతీలు చేసేటప్పుడు మెత్తగా వస్తాయి, అలాగే రోజంతా సాఫ్ట్గా ఉంటాయి. నేను ఇక్కడ గోరువెచ్చని వాటరు, అలాగే 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 2 టేబుల్ స్పూన్ల నూనె, ఇవి యాడ్ చేయడం వల్ల కూడా చపాతీలు సాఫ్ట్గా వస్తాయి. బాగా ఫింగర్స్తో ఒత్తుతూ 10 నిమిషాలు, ఒత్తేది కూడా చాలా మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇలా ఒక 10 నిమిషాలు కలుపుతూ ఉంటేనే చపాతీలు బాగా ఫ్లఫీగా వస్తాయి, పూరీలాగా. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేసి మరలా ఇంకొకసారి ఫింగర్స్తో ఒత్తుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉంటలు చేసుకోండి. నేను మీడియం సైజ్ చేసుకున్నాను. ఇక్కడ నాకు 7 to 8 వరకు ఉంటలు వచ్చేసాయి అన్నమాట. వీటిని రౌండ్ షేప్లో చేసుకొని, ఇక్కడ ఇంకొక టిప్ చెప్తున్నాను, చూసేసేయండి. మనం ఇక్కడ చపాతీలు రుద్దుతున్నప్పుడు పొడి పిండి ఎక్కువగా వేసుకొని రుద్దితే కాల్చుకునేటప్పుడు పెనం పైన పిండి పడి చపాతీలు నల్ల కలర్లో వస్తాయన్నమాట. మ్యాక్సిమం కుదిరినంత వరకు పొడి లేకుండా చూసుకొనే చేసుకోవాలి, చపాతీలు ఒత్తుకోవాలి. ఇక్కడే వేసుకున్న తర్వాత నేను ఆయిల్ గ్రీస్ చేసుకుంటున్నాను మొత్తం అంతా, చపాతీ అంతా. మరలా ఇంకొకసారి ఫోల్డ్ చేసుకొని అక్కడ కూడా ఆయిల్ అప్లై చేసి కొంచెం పొడి పిండి వేసి, మనకి రౌండ్ షేప్ కావాలంటే రౌండ్ షేప్ చేసుకోండి, లేదంటే మీకు ఏ షేప్లో వస్తే ఆ షేప్లో చేసుకోండి. మీ పిల్లలు ఏ షేప్ ఇష్టపడతారో ఆ షేప్లో అయినా చేసి పెట్టండి. ఇక్కడ మందంగా కాకుండా అలానే పల్చగా కాకుండా చపాతీలు ఒత్తుకోవాలి మీడియం సైజులో. అలా ఒత్తుకుంటేనే మనం కాల్చుకుంటాం కదండి, అప్పుడు బాగా పొంగుతాయి అన్నమాట. అందుకని చెప్తున్నాను. ఇది కూడా మెయిన్ ఇంపార్టెంటే అండి. ఒత్తుకోవడం కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ చపాతీలు. ఇవన్నీ ఒత్తుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ బాగా హీట్ అవ్వాలండి. అప్పుడే ఇవి చపాతీలు ఒక్కొక్కటిగా వేసి కాల్చుకోవాలి. చూస్తున్నారా వీడియోలో? బాగా మెత్తగా కాల్చుకోవడం వల్ల 2 వైపులా టర్న్ చేసుకొని కాల్చుకొని బాగా ఫ్లఫీగా పొంగుతాయి అన్నమాట. ఇలా ప్యాన్ హీట్ అయితే, ప్యాన్ హీట్ అవ్వకుండా వేస్తే చపాతీలు గట్టిగా వస్తాయి. ఇది కూడా మెయిన్ ఇంపార్టెంటే అండి. ఇప్పుడు 2 వైపులా పొంగేంత వరకు కాల్చుకొని ఆయిల్ కొంచెం వేసుకోండి, లేదంటే నెయ్యి అప్లై చేసుకోండి. 2 వైపులా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకున్నాక కాల్చుకొని వేడిగా అయినా చపాతీలు సర్వ్ చేసుకోండి. లేదు అంటే ఈవినింగ్ వరకైనా చపాతీలు మెత్తగా సాఫ్ట్గా ఉంటాయండి. నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, పొరలుగా వచ్చాయి చపాతీలు, లోపల సాఫ్ట్గా ఉందండి. ఇది ఈవినింగ్ వరకైనా ఇలానే సాఫ్ట్గా ఉండాలంటే ఈ ట్రిప్స్ ఫాలో అవ్వండి. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి కమెంట్ చేయండి.